దేవుడు పరిశుద్ధ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? నా వీడియోలు చూస్తూ ఆదరిస్తూ నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు. మీరందరూ కూడా ఇలాగ దేవునిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. అందరూ బాగున్నారా? నా వీడియోలు చూస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదికాండము 4:26 చూసుకుంటే, ఆదాము మరల తన భార్యను కొడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఆదాము వాళ్ళు ప్రార్థన చేయలేదు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడము. ఆదాము తన భార్య కయీను చనిపోయిన తర్వాత మరలా ఆదాము అవ్వలకి ఒక కుమారుడు జన్మించాడు. ప్రతిగా దేవుడు నాకు కయీను హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం ఇచ్చాడని వాళ్ళు దేవుడిని స్తుతించి, అంటే మనసులో అనుకుని వాళ్ళు అతనికి ఏం పేరు పెట్టారంటే షేతు అని పేరు పెట్టాను. మరియు షేతునికి కూడా కుమారుడు పుట్టిన. ఈ షేతుకు కూడా కుమారుడు పుట్టిన. అతనికి ఏనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున అప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏనోషు 5:19 చూసుకుంటే, ఇతను ఏనోషు అనగా అసలు అర్థం చూసుకుందాం ఫస్ట్. ఏనోషు బలహీనుడు మాట. ఏనోషు అన్న మాటకు బలహీనుడు. ఇటు పుట్టిన తర్వాతే షేతు ప్రార్థన చేయడము చేశాడు. ఆదామవ్వ ప్రార్థన చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడము. ఆదికాండం 5:19 చూసుకుంటే ఏనోషు 815 ఏండ్లు బతికినట్టుగా మనం చూస్తాం. ఏనోషు 815 ఏండ్లు 15 సంవత్సరాలు 815 సంవత్సరాలు బతికినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది, ప్రార్థన వల్ల మనకు ఏం ఫలాలు వస్తాయి మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత జెనసిస్ 6:16 ఎవరు ప్రార్థన చేసినట్టుగా మనం చూడము. నోహావు నీతిమంతుడు. నోహావు మీద దేవుని దృష్టి పడింది. యెహోవా దృష్టి యందు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. యెహోవా నీతిపరుడు. అదే చూసుకుంటే 6వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటే 8వ వచనం చూసుకుంటే, అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఇతను నోహావు వంశావళందే ఇతను నోహావు నీతిపరుడు, తన దినములలో నిందారహితుడు, ఎటువంటి నింద లేనివాడుగా మనం చూస్తున్నాం. నిందారహితుడు, నీతిమంతుడుగా మనం చూస్తున్నాం అన్నమాట. నోహావు దేవునితో నడిచినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. నోహావు దేవునితో నడిచినట్టుగా కూడా మనం గమనించుకోగలుగుతున్నాము. ఇతను నీతిపరుడు, నిందారహితుడిగా జీవించాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు అన్నమాట. అయితే 6:9 నోహావు అనగా అర్థము అది కూడా గమనించుకుంటే నెమ్మది, సమాధానంగా జీవించాడు. ఇతను నీతిపరుడు, తన తరములో నిందారహితుడిగా జీవించాడు. మనం వ్యక్తిగతంగా దేవునికి సమీపంగా ఉండాలి. ఎప్పుడు దేవునికి సమీపంగా ఉండాలి. ఈ వచనాల్లో చూసుకుంటే, ఏనోషు బలహీనుడైనప్పటికీ ఏనోషు పుట్టిన తర్వాత షేతు ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఇతను 815 సంవత్సరాలు బతికాడు. ఏనోషు అంటే దీర్ఘాయుష్ ఉంటుంది. ప్రార్థన వల్ల దీర్ఘాయుష్ ఉంటుంది. వ్యక్తిగతంగా సమీపంగా ఉండగలుగుతాం. ప్రార్థన వల్ల మంచి ఫలితాలు, ఇంకా ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. ప్రార్థనకు ప్రతిఫలం మనం ఏ అంశంలో ప్రార్థన చేస్తామో ఆ అంశంలో దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు మాట. కాబట్టి మన ప్రార్థన అంటే వ్యక్తిగతంగా దేవునికి సమీపంగా ఉండాలి. వాక్యం చదవాలి, వాక్యం అర్థం చేసుకోవాలి. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడతాడు. మనం దేవునికి సమీపంగా ఉంటాం. దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు అనేక అంశాలు దేవుడు జయము ఇస్తాడు. ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుందన్నమాట. కాబట్టి నిందారహితుడిగా జీవించగలుగుతాం, నీతిలో మనం జీవించగలుగుతాం. ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుకుంటూ మనం ముందుకు వెళ్తామో దేవుల్లో నడుస్తూ ఉంటాం. బలహీనుడైన ఏనోషు షేతు యొక్క ప్రార్థన వలన దీర్ఘాయుషుగా 815 సంవత్సరాలు బతికి
అతను నిందారహితుడిగా దీర్ఘాయుతో జీవించినట్టుగా చూస్తున్నాం ఏనోషు. తర్వాత నోవాహు ఆదికాండం 6:6లో చూసుకుంటే నోవాహు దేవుని దృష్టి అందు కృప పొందినవాడుగా మనం చూస్తున్నాం కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఏం గుర్తించుకోవాలంటే ప్రార్థన ప్రతిఫలం. మనం ఏ అంశంలో ప్రార్థన చేస్తామో ఆ అంశంలో దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అది ఆలస్యమైనప్పటికీ ఇస్తాడు అన్నమాట. అది నమ్మాలి. మనం ఆ నమ్మకంతో ముందుకు సాగిపోవాలి. ఈ చిన్న వాక్యం మనం ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా గుర్తించి చిన్న వాక్యాన్ని మనం ముందు పెట్టుకుని ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను నేను. మనం నేర్చుకున్నది ఏంటంటే బలహీనులమైన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతిఫలాలు ఉంటాయి. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ముందుగా దేవునితో నడిచేవాళ్ళగా ఉంటాము. అతని గురించి ప్రార్థన చేస్తుంటే మన పిల్లల గురించి కానీ మనం ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. వ్యక్తిగతంగా దగ్గరకు ఉంటాము. నీతిమంతులుగా జీవించడానికి కూడా దేవుడు కృప చూపుతాడు. నెమ్మది సమాధానం గల జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఫలితాలు ఉంటాయి. దీర్ఘాయుష్తో దేవుడు నింపుతాడు. అట్టి ప్రకారంగా మనం ముందుకు సాగిపోదాము. నేను చిన్న సాక్ష్యం చెప్తాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఉద్యోగం గురించి ట్రై చేసినప్పుడు ఎన్నో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్ళాను కానీ జయం రాలేదు. అప్పుడు సెన్సెస్లో ఖాళీలు ఉన్నాయని పేపర్లో పడింది. నేను అప్లై చేశాను. అప్లై చేసిన వారం రోజులకి నాకు ఇంటర్వ్యూ వచ్చింది. మా బావగారు అప్పుడే మా వారి బ్రదరు పంజాగుట్లో ఉంటారన్నమాట. ఆవిడ మిసెస్ అప్పటికే జాయిన్ అయి ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, ఇలాగ నా మిసెస్ ఇలాగ అప్లై చేసింది అన్నప్పుడు ఆయన చెప్పారన్నమాట. చెప్పినప్పుడు మా మిసెస్ కూడా చేస్తుంది, ఖాళీలు ఉన్నాయి, సరే ప్రార్థన అదే ప్రిపేర్ అవ్వమని చెప్పని మా బావగారు చెప్పారు. చెప్పిన తర్వాత నేను అలాగే చదువుతున్నప్పుడు నాకు ఇంటర్వ్యూకి వచ్చింది, ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. ఏమని వచ్చిందంటే రిటర్న్ టెస్ట్ రాయాలి, సండే రిటర్న్ టెస్ట్. అప్పుడు నేను సర్దుపడ్డాను. మా బావగారు ఇంటి దగ్గరే అది ఆఫీసు, సెన్సస్ ఆఫీస్ సోమాజీ కూడా. సరే మేమందరం పిల్లలతో కూడా వెళ్ళినప్పుడు ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట. ఆయన మోడల్ ఎట్లా ఉంటుంది బావగారు అంటే, వాళ్ళు ఆవిడని ప్రిపేర్ చేసినప్పుడు ఉన్న మోడల్ పేపర్ చూపించి ఇలా ప్రిపేర్ ఇందులో ఉన్నవి చూసుకోమ్మా అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేసినవి మాట ఇలాగ ఉంటుంది మోడల్ పేపరు అని చెప్పారు. అవి మేము అందులోనే నేను చూసుకున్నాను. కొన్ని నాకు తెలియదు, తెలియని అడిగితే మా బావగారు చెప్పారు. అలాగే ప్రిపేర్ అయినప్పుడు ఆదివారము రిటర్న్ టెస్ట్ అని చెప్పాను కదా, 900 మంది వచ్చారు. 900 మందిలో నేను కూడా నాకు కూడా వచ్చేది కాబట్టి నేను కూడా టెస్ట్ రాశాను. ఆ సాయంత్రమే రిజల్ట్స్ అన్నమాట. అందులో కొంతమందిని సెలెక్ట్ చేశాడు. అందులో నాకు 49 మార్కులు వచ్చాయి. 49వ నెంబరు. ఆ మర్నాడే జాయిన్ అయిపోవాలి. నేను నిజంగా రాత్రి చదివిన దానికంటే కూడా ప్రార్థన చేసుకున్నాను వ్యక్తిగతంగా. దేవా నువ్వు నాకు సహాయం చేయి, నువ్వే సహాయం చేయగలవాడు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నాకు తెలివి లేదు, జ్ఞానం అంతకంటే పెద్ద ఎక్కువ జ్ఞానం కాదు, పెద్ద చదువుకున్న దాన్ని కాదు, కొద్దిపాటి చదువుతో నేను ముందుకెళ్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నిజంగా నా ప్రార్థన ఆలకించాడు. చదివిన దానికంటే కూడా రాత్రి నేను 4-5 సార్లు మెలకు వచ్చినప్పుడు లేవడం, ప్రార్థన చేసుకోవడం. నువ్వు ఆశ్చర్యకార్యం చేసావు ప్రభా, నువ్వు సహాయం చేసావు ప్రభా. మా చర్చిలో నాకు ఆయన చెప్పాడమ్మా, నువ్వు సహాయం చేయమని అడుగు అంతే. దేవా నువ్వు సహాయం చేసినందుకు వందనాలు అని స్తుతించు అని చెప్పారు. ఇదే నేను పట్టుకుని దేవా నాకు సహాయం చేసినందుకు వందనాలు, సహాయం చేసినందుకు వందనాలు అని ఆయనకు స్తుతిస్తూనే ఉన్నాను. దేవుడు అట్టి ప్రకారం మొన్నాడే ఆశ్చర్యంగా నాకు మార్కులు ఇచ్చి నా నంబర్ 49 ఇచ్చి దేవుడు విజయం ఇచ్చాడు. అలాగే నేను దగ్గర 4 సంవత్సరాలు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సాటర్డే సండే సెలవు ఉండేది. అప్పట్లో జీతాలు తక్కువే, 900 రూపీస్ ఇచ్చేవారు. నిజంగా నేను వెళ్ళి చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చూపించాడు. కేవలం ప్రార్థన వల్ల దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం ఇది. నా గొప్ప కాదు, నా నీతి కాదు, దేవుడు కృప చొప్పున నాకు ఇచ్చాడు. కాబట్టి ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది, కంపల్సరీ ప్రతిఫలం ఉంటుంది. అలాగే నా వీడియోలో మీరు చూడండి, నా సాక్ష్యాలు మీరు విని నన్ను ఇంకా బలపరచండి. ఎందుకంటే నా రక్షణ సాక్ష్యం కానీ, నా ఓపెన్ హార్ట్ సర్జరీ సాక్ష్యం కానీ, మా ఇంట్లో మా అమ్మగారి పట్ల చేసిన
కార్యాలు కానీ ఇంకా అనేకమైన ఉన్నాయి. ముందు ముందు మీ మధ్య నన్ను పంచుకుంటాను. దేవుడు నాకు ఆ ఉద్యోగం ఇచ్చి నన్ను బలపరిచాడు. ఎవరి రికమెండేషన్ లేదు, దేవుడే నాకు సహాయం చేశాడు. కాబట్టి ఆయన్ని మనం హత్తుకుని ఆయనకి సమీపంగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే గొప్ప ప్రతిఫలము ఇస్తాడు దేవుడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించింది కాబట్టి ఎంతో కలవరపడ్డాను, కానీ దేవుడు ఆ కలవరా నుంచి తీసివేసి నాకు చక్కటి ఉద్యోగాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో చేసుకోవడానికి కృప చూపించాడు. చిన్న పాట పాడుకొని మనం ముందుకు సాగిపోదాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదల ఘనివి, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. ఈరోజు మనం 2-3 విషయాలు నేర్చుకున్నాం. ఏనోషు పుట్టిన తర్వాత, బలహీనుడైన ఏనోషు పుట్టిన తర్వాత ఎందుకొరకు ఆ షేతు ప్రార్థన చేశాడో, బలహీనుడనో మరి షేతు గురించి ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. తర్వాత ఏనోషు 815 సంవత్సరాలు బ్రతికాడు. నోహావు నీతిమంతుడు, దేవుని యందు కృప పొందినవాడుగా ఉన్నాడు. నోహావు అనగా నెమ్మది అని అర్థము.
నీతిమంతుడిగా నిందారహితంగా జీవించాడు. దేవునికి వ్యక్తిగతంగా సమీపంగా కూడా ఉన్నాడు. మనం కూడా వ్యక్తిగతంగా సమీపంగా ఉండాలి. మనం ప్రార్థన చేసిన షేతు ప్రార్థనకి ప్రతిఫలము దీర్ఘాయుష్ దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మన అటు ప్రకారం మరి నా సాక్ష్యం చెప్పాను. ఎవరి రికమెండేషన్ లేకుండా నాకు సెంట్రల్ గవర్నమెంట్లో టెస్ట్ రాసినప్పుడు నాకు 49 మార్కులు 49వ నెంబర్తో మర్నాడే జాయిన్ అవ్వమని వచ్చింది. అలాగే నేను 4 సంవత్సరాలు చేసుకున్నాను. దేవుడు నాకు ఎప్పుడు కావాలంటే ఇచ్చాడు. అటు ప్రకారం మీరు కూడా మనందరం కూడా ఇంకనూ మనం బ్రతుకున్న దినములన్నీ కృపాక్షములు ఆయన మన వెంట ఉండులాగన మన దేవునికి సమీపంగా ఉండులాగన మనం దేవునితో సహవాసం చేస్తూ ముందుకు సాగిపోవాలి. నా వీడియోలు మీరు చూడాలని, నా సాక్ష్యం కానీ, నా ఓపెన్ హార్ట్ సర్జరీ విషయం కానీ, ఇంకా దేవుడు చేసిన కార్యాలు కానీ మీరందరూ కూడా చూసి నన్ను బలపరచాలని కోరుతూ ఈ సాక్ష్యాన్ని వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమలు నా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన నా ప్రభావ మీకే స్తోత్రం. అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా మీకు వందనాలు. స్తుతికి పాత్ర స్తోత్రాడ పూజారడం ఆరాధన కొయ్యడా మీకు వందనాలు. శూన్యంలోని సర్వజగత్తుని కేవలం నీ నోటి మాట ధర సృష్టించిన మా సృష్టికర్తమైన దేవా మీకు వందనాలు. ఆది అంతా అల్ఫ ఒమైగిన దేవా మీకు వందనాలు. నిత్యము దొతకోటి సమూహ హోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధులని దివారాత్రులు పవన పరిశుద్ధుడు ప్రియ తండ్రి మీకు వందనాలు. మీరు నాకు నాయన మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి, నెమ్మదిని బట్టి, మీరు చేసిన వేళ్ళని బట్టి, ఉపకారాలను బట్టి నాయన మీ సాక్ష్యాలుగా నాయన పంచుకుంటుండగా నా ప్రభ అనేక మందికి నా ప్రభ నా తండ్రి నా తండ్రి బలపరచుగా ఉండేటకు కృప చూపని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏనోషిని జ్ఞాపకం చేసుకున్నాం, నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా మీకు సమీపంగా ఉండి మేము ప్రార్థన చేసుకుంటూ మీలో ముందుకు సాగిపోయి ప్రార్థన ప్రతిఫలాలు పొందువారుగా మమ్మల్ని అందరినీ తీర్చిద్ది మహింపదమని నాయన నా ప్రార్థన నా వాక్యం ఇతరులకు నా ప్రభా ఆశీర్వాదకరంగా ఉండే కృపణ గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు వర్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిక్రణంగా ఎడుకొచ్చిన తండ్రి ఆమెను. ఈ వీడియో ఈ సాక్ష్యం మీకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి స్తోత్రం.